Welcome back everyone. This is Pradeep once again. In the previous video, we have talked about functions, polymorphism and functions, which is nothing but function overloading, and templates and function. Okay, till till now we have discussed this concept. Today we are going to discuss the most important aspect of coding, which is STL. Okay, STL stands for Standard Template Library. ఈ లైబ్రరీకి వచ్చేసరికల్లా ఈ లైబ్రరీలో మనకి త్రీ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ వన్ ఈస్ కంటైనర్ విచ్ ఈస్ ఏ డేటా స్ట్రక్చర్. ఓకే, డేటా స్ట్రక్చర్ మీన్స్ వాట్? డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి? అందులోని డేటా స్టోర్ చేసుకోవడానికి మనకి కొంత మెమరీ స్పేస్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకే, కంటైనర్స్ కూడా అదే పని చేస్తుంది. వాట్ దే డూ ఈస్ దే క్రియేట్ సమ్ మెమరీ స్పేస్ ఫర్ స్టోరింగ్ అవర్ డేటా. Okay, containers create some memory space for storing our data. Okay, now we have to access the data. Okay, we created the data using some memory space. We have to access the data. ఆ డేటాను యాక్సెస్ చేసుకోవడానికి ఇటరేటర్స్ అనేవి యూజ్ అవుతాయి అనమాట. సో ఇటరేటర్ యూజ్ చేసి అందులో ఉండే డేటా యాక్సెస్ చేస్తాం. ఓకే, డేటా యాక్సెస్ చేస్తాం, బాగానే ఉంది. నౌ వీ హ్యావ్ టు అప్లై సమ్ ఆల్గోరిథమ్స్ ఆన్ ద డేటా. సో ఆల్గోరిథమ్స్ అప్లై చేయడానికి మనం జనరల్గా అయితే డేటా స్ట్రక్చర్లో ఫర్ ఎగ్జాంపుల్ సెర్చింగ్ కంటే సెర్చింగ్ ఆల్గోరిథం అప్లై చేస్తాం. సో ఆల్గోరిథం డిజైన్ చేసుకుంటాం. బైనరీ సెర్చ్కి బైనరీ సెర్చ్ ఆల్గోరిథం డిజైన్ చేసుకుంటాం. సార్టింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సార్టింగ్ ఆల్గోరిథమ్స్ ఉంటాయి. డిఫరెంట్ సైట్ ఆఫ్ ఆల్గోరిథం డిజైన్ చేసుకుంటాం. ఇప్పుడు మనకి ఈ C++ ఎస్టిఎల్స్ వచ్చేసి ఆల్గోరిథమ్స్ అనేవి ఆల్రెడీ డిజైన్ చేస్తున్నవి ఫంక్షన్స్గా మనకి యూజ్ చేసుకునే ఆపర్చునిటీ ప్రొవైడ్ చేసింది అనమాట. ఓకే, ఈ ఎస్టిఎల్స్లో మెయిన్ థింగ్ ఏంటంటే డేటా స్ట్రక్చర్ అండ్ యాక్సింగ్ ద డేటా అండ్ ఆల్గోరిథమ్స్. ఈ త్రీ అవైలబిలిటీ ఎప్పుడైతే వచ్చిందో మనంతట మనం ఫంక్షన్స్ డిజైన్ చేసుకునే టైం తగ్గుతుంది. సో దట్ కోడింగ్ కాంటెస్ట్లో డైరెక్ట్గా ఆ ఫంక్షన్స్ యూజ్ చేసుకోవడం వల్ల మన యొక్క కోడింగ్ టైం వచ్చేసి తగ్గించుకోవచ్చు అనమాట. సో దట్ ఎస్టిఎల్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, వాట్ ఈస్ అన్ ఆల్గోరిథం యాక్చువల్లీ? ఆల్గోరిథం అంటే ఏంటి? మనం జనరల్ మీనింగ్లో ఏంటంటే మనం ఒక ప్రాబ్లం ఉందంటే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి యూజ్ చేసే స్టెప్స్ని ఆల్గోరిథం అంటాం. సో సిమిలర్లీ ఇక్కడ కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ టు అప్లై ద బైనరీ సెర్చ్ ఆర్ ఏ సార్టింగ్. ఓకే, ఇవన్నీ జనరల్గా అయితే మనం ఆల్గోరిథమ్స్ నేర్చుకుంటాం. ఇప్పుడు ఈ ఎస్టిఎల్ ఏం చేస్తుంది అంటే ఆ ఆల్గోరిథమ్స్ ఆల్రెడీ డిజైన్ చేసి మనకు ఒక అబ్స్ట్రాక్ట్ ఫంక్షన్ ఇస్తుంది అనమాట. సో సార్టింగ్ అనే ఒక ఫంక్షన్, సార్ట్ అనే ఒక ఫంక్షన్ ఇస్తుంది. సో ఈ సార్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మనం దాన్ని సార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అది ఎలా చేయాలి, ఏం చేయాలన్నది ఫర్దర్గా నేను చెప్తాను. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటైనర్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మన కంటైనర్ అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది సిలో అయితే అరే గుర్తొస్తుంది. సిమిలర్ టైప్స్ ఆఫ్ కంటైనర్స్ ఈ C++లో తీసుకొచ్చారు, బట్ మోర్ ఎఫిషియంట్ దెన్ అరేస్ అనమాట. సో వెక్టర్స్ లిస్ట్స్ అనేవి మోర్ ఎఫిషియంట్ దెన్ అరేస్ అండ్ మ్యాప్ ఈజ్ ఏ డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటైనర్ విచ్ ఈస్ నాట్ లైక్ అరే. కీ వాల్యూ పేరు ఉంటుంది అనమాట. అందులో ఐ విల్ డిస్కస్ ఇట్ ఆల్సో మ్యాప్స్ గురించి. సో మెయిన్ ఈ త్రీ చాలా ఇంపార్టెంట్ కోడింగ్ పర్పస్లోని, వెక్టర్, లిస్ట్, మ్యాప్. నాట్ ఓన్లీ దిస్, చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. ఎస్టిఎల్స్లోని చాలా ఎక్కువ కంటైనర్స్ ఉంటాయి. నేర్చుకున్న కొద్దీ ఇంకా వెళ్తూనే ఉంటాయి ఆ కంటైనర్స్. మన ఓపిక ఎంత నేర్చుకున్నా సరే నేర్చుకోవచ్చు. సో ఈ బేసిక్స్ ఈ త్రీ తెలిస్తే మనం మినిమం కోడింగ్ కాంటెస్ట్లో అటెంప్ట్ చేయగలం అనమాట. అరేస్ బదులు వెక్టర్స్, మ్యాప్స్, వెక్టర్స్ లిస్ట్ యూజ్ చేసుకోవచ్చు. కీ వాల్యూ పేర్స్ స్టోర్ చేసుకోవడానికి మ్యాప్ యూజ్ చేసుకోవచ్చు. సో ఈ మూడిట్ల మీద మనకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తే మిగిలినవి కూడా నేర్చుకోవచ్చు అనమాట. ఓకే, దట్స్ ఇట్ అబౌట్ ఇంట్రడక్షన్ టు ఎస్టిఎల్. Now I am going to discuss about vectors. Okay, vector is a dynamic array. Okay, it's similar to array. Array లాగే ఉంటుంది, బట్ డైనమిక్ అనమాట. ఒక్కసారి మనం అరేని డిక్లేర్ చేసామంటే ఐ విల్ షో యూ రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ డిక్లేర్డ్ అరే ఇంట్ ఏఆర్ఆర్ ఆఫ్ 5 సైజ్తో ఉన్న అరేని డిక్లేర్ చేసానంటే నేను అందులో 5 ఎలిమెంట్స్ని మాత్రమే స్టోర్ చేసుకోగలను. ఎక్స్ట్రా ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకునే అవకాశం నాకు అరే ప్రొవైడ్ చేయట్లేదు. వేరేజ్ ఇప్పుడు ఈ వెక్టర్ ఉంది కదా, ఈ వెక్టర్ ఏం చేస్తుంది అంటే మనం ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటే దానంతట అదే రీసైజ్ చేసుకుంటుంది అనమాట. ఓకే, దానంతట అదే రీసైజ్ చేసుకొని దాని యొక్క కెపాసిటీ పెంచుకుంటుంది. ఇట్ కెన్ రీసైజ్ ఆటోమేటికల్లీ. దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ వెక్టర్. Okay, now I am going to show how to create a vector actually. Before creating a vector, we have to import the header file known as vector -include vector. సో ఈ వెక్టర్ హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేస్తే ఏం చేస్తుంది అంటే మనకి డైనమిక్ అరే డిక్లేర్ చేసుకునే ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను వెక్టర్ యూజ్ చేసి ఒక వెక్టర్ క్రియేట్ చేస్తాను. ఓకే, వెక్టర్ ఏ టైప్? ఓకే, నేను అందులో ఇంటీజర్ వాల్యూస్ని స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను, ఫ్లోట్ వాల్యూస్ని స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను, స్ట్రింగ్ని స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను, ఏ టైప్ స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను అనేది ముందు నేను చెప్పాలన్నమాట. సో ఈ యాంగిల్ బ్రాకెట్స్, వీటిని యాంగిల్ బ్రాకెట్స్ అంటారు. ఈ యాంగిల్ బ్రాకెట్స్ ఇచ్చి ఇందులో ఇంట్ అని మెన్షన్ చేస్తే నేను ఇంటీజర్ టైప్ వాల్యూస్ని స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్తున్నట్టు. ఓకే, దానికి ఒక నేమ్ ఇచ్చుకోవాలి కదా, వి అని ఇచ్చుకున్నాను. వెక్టర్ కాబట్టి వి అని ఇచ్చుకున్నాను. ఓకే,
నౌ ఐ క్రియేటెడ్ ఏ వెక్టార్ని క్రియేట్ చేశాను. ఇఫ్ ఐ వాంట్ టు స్టోర్ ద వాల్యూస్ వైల్ డిక్లేర్ చేసినప్పుడు ఇనిషియలైజ్ చేయాలంటే సేమ్ అరేస్ లాగే 1 5 4 3 ఓకే, ఈ విధంగా నేను ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. ఓకే, నౌ హౌ టు యాక్సెస్ ద వెక్టర్ని ఎలాగ యాక్సెస్ చేయొచ్చు? 2 వేస్ ఉన్నాయి. ఒకటి జనరల్ అరేస్ లాగా యాక్సెస్ చేసుకోవచ్చు, సెకండ్ది ఇటరేటర్ యూస్ చేసి యాక్సెస్ చేసుకోవచ్చు. ఫస్ట్ జనరల్ అరేలా ఎలా యాక్సెస్ చేయాలో చూపిస్తాను. సిఅవుట్ ఇండెక్సింగ్. ఓకే, మనకు తెలుసు సిలోని ఇది 0 బేస్డ్ ఇండెక్సింగ్ 1 2 3 ఈ ఇండెక్సింగ్ మనకు తెలుసు. సో సిమిలర్లీ ఇక్కడ కూడా అంతే, వి ఆఫ్ 1 అంటే నాకేం వస్తుంది అంటే 5 వస్తుంది. వి ఆఫ్ ఫస్ట్ ఇండెక్స్లో 5 ఉంది కదా, లెట్ మీ రన్ ద ప్రోగ్రామ్ ఫస్ట్. ఓకే, యా ఐ గాట్ 5. ఓకేనా, జనరల్ అరేలాగా యాక్సెస్ చేసుకొని కూడా ఇది చేసుకోవచ్చు. బట్ ఏంటంటే జనరల్ అరేలా యాక్సెస్ చేసుకుంటే ఏంటంటే టైం కాంప్లెక్సిటీ కొంచెం పెరుగుతుంది అనమాట. ఇటరేటర్స్ యూస్ చేస్తే వెరీ ఎఫిషియెంట్. ఓకే, ఇటరేటర్స్ యూస్ చేస్తే వెరీ ఎఫిషియెంట్. బట్ అట్ ఏ పర్టికులర్ పొజిషన్లో నాకు కావాలంటే ఇండెక్సింగ్ యూస్ చేసుకోవచ్చు. ఆర్ మరొక ఫంక్షన్ ఉంది నాకు. ఆ ఫంక్షన్ ఏంటంటే ఎట్. ఓకే, నాకు మరొక ఫంక్షన్ ఉంది వి డాట్ ఎట్ 1. ఓకే, ఎట్ అనే ఫంక్షన్ యూస్ చేసుకుంటే నాకు ఏం చేస్తుంది అంటే ఇండెక్సింగ్ కంటే సమ్వాట్ ఫాస్ట్ అనమాట ఇది. సో దట్ ఐ కెన్ యాక్సెస్ ద ఇండెక్స్ వాల్యూ ఎట్ పొజిషన్ 1. ఓకేనా, పొజిషన్ 1 దగ్గర ఉన్న వాల్యూని నాకు తీసుకొచ్చేస్తుంది అనమాట. దిస్ ఈస్ ద యాక్సెసింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద వెక్టర్ అట్ పర్టికులర్ పొజిషన్. ఓకే, నౌ ఐ విల్ డిస్కస్ సమ్ మోర్ ఫంక్షన్స్. కొన్ని ఫంక్షన్స్ చెప్తాను. ఆ కొన్ని ఫంక్షన్స్తో పాటు చాలా ఎక్కువ ఫంక్షన్స్ ఉంటాయి. మన ఇంట్రెస్ట్ బట్టి మనకు నచ్చిన ఫంక్షన్ యాక్సెస్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, కొన్ని ఫంక్షన్స్ చెప్తాను. ఓకే, లెట్ మీ షో వాట్ హ్యాపెన్స్ ఇఫ్ వి రన్ వి డాట్ బిగిన్. ఓకే, వి డాట్ బిగిన్ అంటే ఏమొస్తుందో చూద్దాం. ఓకే, ఇట్స్ షోయింగ్ సమ్ ఎర్రర్. లెట్ మీ షో వాట్ ఈస్ దట్ ఎర్రర్. ఓకే ఓకే, హ్యూజ్ ఎర్రర్ వచ్చింది. ఏంటంటే వి డాట్ బిగిన్ అనేది ఒక అడ్రస్ రిటర్న్ చేస్తుంది. ఓకే, అడ్రస్ రిటర్న్ చేస్తుంది, బట్ ద అడ్రస్ ఆర్ నాట్ యాక్సెసిబుల్. వెక్టర్తో క్రియేట్ చేసిన అడ్రసెస్ ఆర్ నాట్ యాక్సెసిబుల్ అండ్ నాట్ ప్రింటబుల్ అనమాట. సో అప్పుడు నేను ఏం చేయాలంటే ఖచ్చితంగా ముందు స్టార్ పెట్టుకుంటే అప్పుడు వాల్యూని యాక్సెస్ చేస్తుంది. ఓకేనా, అడ్రసెస్ ఆర్ నాట్ యాక్సెసిబుల్ ఇన్ వెక్టార్స్. మామూలు జనరల్ అరేస్ లాగా వెక్టర్లో ఉన్న అడ్రస్ని తీసుకుందామంటే ఇట్ ఈస్ నాట్ యాక్సెసిబుల్. సో వి డాట్ బిగిన్ అంటే ఫస్ట్ తాలూకు అడ్రస్ ఇస్తుంది. ఓకే, వి డాట్ ఎండ్ అంటే ఎండ్ అంటే నాకు లాస్ట్ ఎలిమెంట్ తాలూకు అడ్రస్ ఇస్తుంది అనుకుంటాం. బట్ లాస్ట్ ఎలిమెంట్ తాలూకు పక్కనున్న అడ్రస్ ఇస్తుంది అనమాట. ఓకే, లాస్ట్ ఎలిమెంట్ తాలూకు పక్కనున్న అడ్రస్ సమ్ గార్బేజ్ వాల్యూ ఉంటుంది. ఓకే, వి డాట్ ఎండ్ అనేది ఫాలోయింగ్ ద లాస్ట్ ఎలిమెంట్ తర్వాత ఉన్న అడ్రస్ని ఇస్తుంది. ఓకే, మనం ఎందుకు ఇస్తుంది అనేది ఇటరేటర్స్ యూస్ చేసినప్పుడు చెప్తాను. ఇటరేటర్స్ యూస్ చేసినప్పుడు వి డాట్ ఎండ్ అనేది ఎందుకు యూస్ చేస్తాం చెప్తాం. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యాక్సెసింగ్ బిగినింగ్ అండ్ ఎండింగ్ ఫంక్షన్. నో వెక్టర్ క్రియేట్ చేసాం, బాగానే ఉంది. నేను ఇందాక చెప్పాను అరేస్లోని మనం ఒకసారి ఇన్సర్ట్ చేసుకోవాలంటే ఇన్సర్ట్ చేసుకోలేమని చెప్పాను. బట్ వెక్టర్స్లో ఇన్సర్ట్ చేసుకోగలం. హౌ? పుష్ బ్యాక్ అని ఒక ఫంక్షన్ ఉంటుంది. పుష్ బ్యాక్ ఏం చేస్తుంది అంటే బ్యాక్ అంటే ఏంటి, వెక్టర్ తాలూకా లాస్ట్ ఎండ్ వైపు మనం ఏ ఎలిమెంట్ ఇస్తున్నామో ఆ ఎలిమెంట్ పుష్ చేస్తుంది అనమాట. ఓకే, వి డాట్ పుష్ బ్యాక్ 20. ఓకే, ఐ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ వీ కెన్ యాక్సెస్ లైక్ జనరల్ అరే లాగా యాక్సెస్ చేసి ప్రింట్ చేసి చూద్దాం. ఇటరేటర్స్లో తర్వాత చూద్దాం. ఐ హ్యావ్ 6 ఎలిమెంట్స్ స్టిల్ నో. ఐ ప్లస్ cout వి డాట్ ఎట్ ఐ. ఓకే, ఎట్ ఐ అంటే ఐ పొజిషన్లో ఉన్న ఇండెక్స్ దగ్గర తలక వాల్యూని ప్రింట్ చేస్తాం. లెట్ మీ ప్రింట్ దిస్ ఫస్ట్. ఓకే, 1 5 4 3తో ఒక వెక్టర్ క్రియేట్ చేశాను. 10ని పుష్ బ్యాక్ చేశాను అంటే 10 3 పక్కన వచ్చింది. తర్వాత 20ని పుష్ బ్యాక్ చేశాను, 10 పక్కన 20 వచ్చింది. ఓకే, దట్స్ ఫైన్. ఇప్పుడు ఏం చేద్దామంటే లాస్ట్లో ఉన్న వాల్యూని తీసేద్దాం అనుకున్నాం. అప్పుడు ఏం చేయాలంటే వి డాట్ పాప్ బ్యాక్ అంటే ఏం చేస్తుంది అంటే ఆ వాల్యూని లాస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ వాళ్ళ యొక్క వాల్యూని రిమూవ్ చేసేస్తుంది. ఓకే, వీ డోంట్ హ్యావ్ టు పాస్ ఎనీ పారామీటర్స్. ఎందుకంటే పుషింగ్కి పారామీటర్ పాస్ చేస్తాం. ఏంటి, ఎలిమెంట్. ఇక్కడ మనం ఏ ఎలిమెంట్ డిలీట్ చేస్తున్నాం అనేది మనకు ఆల్రెడీ తెలుసు. ఏంటి, లాస్ట్ ఎలిమెంట్ డిలీట్ చేస్తున్నాం కాబట్టి ఎటువంటి పారామీటర్ పాస్ చేయగలదు. ఐ విల్ కాపీ దిస్ కోడ్ అండ్ ప్రింట్ చేస్తాం. బిఫోర్ ప్రింటింగ్ లెట్ మీ గివ్ సమ్ స్పేస్. ఓకే, లెట్ మీ రన్ ది కోడ్. టెర్మినేట్. యా, సీనో ఇక్కడ ఒక ఎర్రర్ వచ్చింది. ఏంటంటే ఎర్రర్ థ్రోయింగ్ ఇన్స్టెంట్స్ అవుట్ ఆఫ్ రేంజ్. చూసారా, మనం అవుట్ ఆఫ్ రేంజ్ దాటి వెళ్ళి ప్రింట్ చేస్తున్నాం కాబట్టి ఎర్రర్ వచ్చింది అనమాట. నో ఐ విల్ గో విత్ 5. 20 అనేది పాప్ అయిపోయింది నాకు. దిస్ ఈస్ ద మెయిన్ డిసడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ ఇండెక్సింగ్ ఇన్ వెక్టర్స్.
చూసారా, ఒక్కసారి నేను ఇక్కడ 6 అనేది ఇవ్వడంతో వెంటనే ఎర్రర్ త్రో చేసింది, అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎర్రర్. నువ్వు బయటికి వెళ్ళి ఏదో ప్రింట్ చేద్దాం అనుకుంటున్నావు, అవుట్ ఆఫ్ రేంజ్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ప్రింట్ బికాస్ వెక్టర్ తాలూకు అడ్రసెస్ ఒక్కసారి దాటి బయటకు వెళ్ళిపోతే యాక్సెస్ ఇవ్వదు. సో ఖచ్చితంగా నేను మళ్ళీ సైజ్ తగ్గించుకోవాలి. దిస్ ఈస్ ద మెయిన్ డిసడ్వాంటేజ్ అండ్ కాజ్ టు క్రియేట్ ఇటరేటర్స్. ఇటరేటర్స్ అనేది సింప్లీ లుక్స్ లైక్ ఫర్ ఈచ్ లూప్. ఫర్ ఈచ్ లూప్ ఎలాగైతే ఉంటుందో సిమిలర్గా అలాగే ఉంటుంది, కాకపోతే ఫర్ ఈచ్ లూప్ ఫర్ లూప్ కలిపితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. ఓకే, లెట్ మీ షో హౌ టు క్రియేట్ ఏ ఇటరేటర్ ఫర్ ఏ వెక్టర్. వెక్టర్కి ఇటరేటర్ ఎలా క్రియేట్ చేస్తామంటే, ఫస్ట్ ఆ ఇటరేటర్ తాలూకా టైప్ ఉంటుంది కదా ఒకటి, వెక్టర్ ఇంట్ టైప్ ఇటరేటర్ అనమాట అది. ఓకే, వెక్టర్ ఇంట్, నేను క్రియేట్ చేస్తున్న ఇటరేటర్ టైప్ ఇంట్ అండ్ దట్ ఈస్ అన్ ఇటరేటర్. ఇటరేటర్ అని చెప్తున్నాను అనమాట, కాలన్ ఇచ్చి ఇటరేటర్ అని చెప్పి ఆ ఇటరేటర్కి ఒక నేమ్ ఉంటుంది కదా, వేరియబుల్ mytr అనుకున్నాను. ఓకే, దిస్ ఇస్ హౌ వీ క్రియేట్ అన్ ఇటరేటర్. నౌ ఐ విల్ ఇనిషియలైజ్ ద ఫర్ లూప్. itr ఈక్వల్ టు v డాట్ బిగిన్, అంటే వెక్టర్ తాలూకా ఫస్ట్ పొజిషన్ నుంచి itr నాట్ ఈక్వల్ టు v డాట్ n. ఓకే, వెక్టర్ తాలూకా లాస్ట్ పొజిషన్ వరకు itr ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట. itr గెట్స్ ఇంక్రిమెంటెడ్ ఎవ్రీ టైం. ఓకే, వెక్టర్ తాలూకా ఫస్ట్ పొజిషన్ నుంచి ఎండింగ్ వరకు. సో ఒక్కొక్క అడ్రస్ లొకేషన్ని యాక్సెస్ చేస్తుంది. ఓకే, వి డాట్ బిగిన్ అంటే ఇందాక ఏం చెప్పాను, బిగిన్ అనేది అడ్రస్ లొకేషన్ ఇస్తుంది, స్టార్ వి డాట్ బిగిన్ అంటే దాని తాలూకా వాల్యూ ఇస్తుంది. సిమిలర్లీ ఇక్కడ ఇటరేటర్ కూడా ఒక్కొక్క అడ్రస్ లొకేషన్ యాక్సెస్ చేస్తుంది. ఆ అడ్రస్ లొకేషన్ ప్రింట్ చేద్దామని ట్రై చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఓకే, సో వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ వీ హ్యావ్ టు ప్రింట్ ద వాల్యూ. సో ఒక అడ్రస్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి, యాస్ట్రిక్ సింబల్ యూజ్ చేయాలి, పాయింటర్. సో నౌ ఐఎమ్ ట్రైంగ్ టు ప్రింట్ ద వాల్యూస్ ఇన్ ద ఇటరేటర్. ఒక్కొక్క అడ్రస్ లొకేషన్ ఫిట్ చేసుకుంటుంది, ఆ అడ్రస్ లొకేషన్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తుంది. ఓకే, ఒక్కొక్క అడ్రస్ లొకేషన్ ఫిట్ చేస్తుంది, వాల్యూని ప్రింట్ చేస్తుంది అని చెప్పాం. ఎస్, క్లియర్. చూసారా, ఇప్పుడు మరొక ఎలిమెంట్ ఇక్కడ పాప్ బ్యాక్ చేసినా సరే నేను ఆ ఇటరేటర్ యూజ్ చేశాను కాబట్టి ఆ ఇటరేటర్ మేనేజ్ చేసుకుంటుంది, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఎన్ని ఎలిమెంట్స్ లేవనేది ఆ ఇటరేటర్ మేనేజ్ చేసుకుంటుంది. నేను నెంబర్ ఇన్పుట్ ప్రొవైడ్ చేయక్కర్లేదు. ఓకే, సిమిలర్ టు స్ట్రింగ్లో కూడా ఏం చేస్తాం, /0 క్యారెక్టర్ వచ్చినంత వరకు వెళ్తాం కదా, అంటే లాస్ట్లో /0 ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, లాస్ట్ తర్వాత ఎలిమెంట్లో ఎండ్ ఉంటుంది అనమాట, అంతవరకు ఇటరేట్ అయ్యి ప్రింట్ చేస్తాం అనమాట వాల్యూస్. ఐ వాంట్ టు షో అనదర్ ఫంక్షన్ నోన్ యాజ్ సైజ్ ఫంక్షన్. ఓకే, లెట్ మీ షో దట్ v డాట్ సైజ్. వాట్ వీ గెట్ ద సైజ్, ఐ విల్ షో యూ. v డాట్ సైజ్ అంటే ఏమొస్తుందో చూద్దాం. See, let me give some space here. See here, I will printing that 5. ఎందుకు, అందులో ఉన్న ఎలిమెంట్స్ పాప్ చేసిన తర్వాత 1 2 3 4 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి v తాలూకు సైజ్ 5 వచ్చింది అనమాట. సో దిస్ ఈజ్ హౌ వీ యూజ్ వెక్టర్స్. వెక్టర్స్ ఈజ్ లైక్ ఏ జనరల్ అరే, ఒక జనరల్ అరే లాగే చూడండి, బట్ ఏంటంటే డైనమిక్ అరే అనమాట. సో కొంచెం అరే కన్నా కొంచెం మారుతాయి అనమాట. ఇందులో ఏంటంటే యాక్సెసింగ్ సిమిలర్ టు అరేస్, బట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ వెళ్ళి యాక్సెస్ చేయకూడదు. సెకండ్ థింగ్ ఈజ్ వి యూజ్ ఇటరేటర్స్ టు యాక్సెస్ ద ఐటమ్స్ సేఫ్గా యాక్సెస్ చేయాలంటే ఇటరేటర్స్ యూజ్ చేస్తాం, ఆర్ ఎట్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఎట్ అనేది యూజ్ చేస్తే కొంచెం సేఫ్, ఎర్రర్ త్రో చేయకుండా జనరల్ ఎర్రర్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకే, ఎక్సెప్షన్ రైజ్ చేయదు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వెక్టర్స్. నౌ ఐ వాంట్ టు అప్లై సమ్ ఆల్గోరిథమ్స్ అండ్ వెక్టర్స్. ఇందాక చెప్పాను కదా సెర్చింగ్ సార్టింగ్ అని, సో అవి అప్లై చేసి చూద్దాం ఒకసారి. ఈ ఇటరేటర్ తీసేసి ఇటరేటర్ నుంచి చేద్దాం, ఈ పుష్ బ్యాక్ తీసేస్తాను. ఓకే, సో బిఫోర్ అప్లయింగ్ ఎనీ ఆల్గోరిథమ్ యూజింగ్ వెక్టర్స్ వీ షుడ్ ఇంపోర్ట్ అనదర్ లైబ్రరీ నోన్ యాజ్ ఆల్గోరిథమ్. #include ఆల్గోరిథమ్. ఈ ఆల్గోరిథమ్ అనే లైబ్రరీ ఉందన్నమాట, ఆల్గోరిథమ్. హోప్ ద స్పెల్లింగ్ ఈస్ కరెక్ట్. యా, ఆల్గోరిథమ్ అనే లైబ్రరీ ఉంది. ఈ ఆల్గోరిథమ్ అనే లైబ్రరీ యూజ్ చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి అనమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఏంటంటే, ఒకటి బైనరీ సెర్చ్ అని ఒక ఫంక్షన్ ఉంటుంది. సో ఈ బైనరీ సెర్చ్ ఏం చేస్తుంది అంటే 2 తీసుకుంటుంది అనమాట, 3 ఇన్పుట్స్ మొత్తం. ఏంటంటే ఆ వెక్టర్ తాలూకా బిగినింగ్ అడ్రస్, ఎండింగ్ అడ్రస్ అండ్ ఎలిమెంట్ టు సెర్చ్. వెక్టర్ తాలూకా బిగినింగ్ అడ్రస్ వెక్టర్ డాట్ బిగిన్, వెక్టర్ తాలూకా ఎండింగ్ అడ్రస్ వెక్టర్ డాట్ ఎండ్, అండ్ ఎలిమెంట్ టు సెర్చ్. నేను ఎలిమెంట్ టు సెర్చ్ 5 ఇద్దాం అనుకున్నాను. ఓకే, సో ఎప్పుడైతే నాకు ఎలిమెంట్ ఫైండ్ అయిందో ఇట్ రిటర్న్స్ ట్రూ. ట్రూ అంటే ఏంటి, 1. ఎలిమెంట్ ఫైండ్ అవ్వదు, ఇట్ రిటర్న్స్ 0 అంటే ఫాల్స్. ఓకే, ఇట్ ఈస్ రిటర్నింగ్ 0 బికాస్
because one is available in the array, so it is printing one here. See here, it is printing one. What if I pass the parameter as 19, which is not available in the vector? Okay, so that it is printing 0 here. Okay, let me show you another function, which is sort. Sorting is one of the most important and efficient in C++. Sort అనేది ఏం చేస్తుందంటే 2 పారామీటర్స్ తీసుకుంటుంది. ఒకటి ఏంటంటే బిగినింగ్ అడ్రస్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఎండింగ్ అడ్రస్. ఎండింగ్ అడ్రస్ తీసుకొని సార్ట్ చేస్తుంది. ఓకే, సి హియర్ 1743 is not sorted. వెన్ ఐ అప్లై సార్ట్ ఆల్గరిథం ఎప్పుడైతే అప్లై చేస్తాం, సార్ట్ ఆల్గరిథం ఏం చేస్తుందని చెప్పాను, బిగినింగ్ అడ్రస్ ఎండింగ్ అడ్రస్ తీసుకొని ఆ రెండింటి మధ్యలో ఉన్న వాల్యూస్ అన్ని సార్ట్ చేసి రిటర్న్ చేస్తాను అనమాట. బేస్డ్ ఆన్ అడ్రస్సింగ్ జరుగుతుంది కాబట్టి లోపల ఏం జరుగుతుందో మనకు అనవసరం. ఓకే, సార్ట్ చేసి రిటర్న్ చేస్తుంది. 134 వచ్చింది. ఓకే, లెట్ మీ రిమూవ్ దిస్ పాప్ బ్యాక్ అండ్ చెక్ వెదర్ ఇట్ ఈస్ సార్టింగ్ ఆర్ నాట్. యా, 1347 ఇట్ ఈస్ సార్టెడ్ అనమాట. ఈ సార్ట్ ఏం చేస్తుందంటే లోపల ఉన్న వాల్యూస్ అన్నింటిని అడ్రస్ బేస్ చేసుకొని సార్ట్ చేస్తుంది. ఈ సార్టింగ్ ఏంటంటే మోస్ట్ ఎఫిషియంట్ అండ్ టేక్స్ ఆర్డర్ ఆఫ్ n-log n. If you are much familiar with this time complexity analysis, that merge-sort and quicksort takes order of n-log n in the best time complexity. Similarly, this sort function also takes order of n-log n algorithm time complexity. Okay, this is how sort function works. And there are many other functions like accumulate. Accumulate will accumulate the sum. Okay, accumulate will give the sum of the elements in the vector, and reverse means it will reverse the array. It will take the beginning address and ending address of the vector and reverse the elements based upon the address. Okay, not only them, we have many extra functions like maximum element, minimum element, and so on. We have to learn those based upon our requirements. Okay, that's it for today. Let's meet in the next video. Bye bye.